ఏటా లక్షల సంఖ్యలో ఇంజనీరింగ్ పట్టభద్రులు కళాశాలల నుంచి బయటకు వస్తున్నా దాంట్లో చాలామంది రఘువరన్ బీటెక్ల మాదిరిగానే మిగిలిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం సంస్థలకు సరిపోయే నైపుణ్యాలు విద్యార్థుల్లో కొరవడమే. విద్యార్థుల్లో నైపుణ్యాలకు పదును పెట్టడం కోసం వివిధ కళాశాలల విద్యార్థులకు BSNL సంస్థ ఉచితంగా శిక్షణ అందిస్తోంది. ఆ ఎక్విప్మెంట్ దగ్గర మా చేత నేర్పించి ఆ పని చేయించారు. స్విచ్చింగ్ ఎలా జరుగుద్ది, ట్రాన్స్మిషన్ ఎలా జరుగుద్ది, IP అడ్రసింగ్ అలాట్ చేసేటప్పుడు ఎలా అలాట్ చేస్తారు, మామూలు వైర్ కేబుల్స్ ఇచ్చినప్పుడు IP అడ్రసింగ్ ఎలా అలాట్ చేస్తారు. ఫ్యూచర్లో ఏంటంటే మాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్లో మా వర్క్ ఎలా ఉంది దాంట్లో మెన్షన్ చేస్తారు. జాబ్స్కి అప్లై చేసుకున్నప్పుడు మాకు యూజ్ అవుతుంది. కాల్ కనెక్షన్స్ ఎలా జరుగుతాయి, ఈ స్టేట్లో ఉంటే ఎలా జరుగుతాయి అండ్ నెక్స్ట్ స్టేట్లో ఉంటే ఎలా జరుగుతాయి అన్నది కూడా ప్రతిదీ ప్రాక్టికల్గా చూసాము. బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ FTTH అన్నది ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ ఫైబర్ టు ద హోమ్, అది కూడా కనెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నదే ప్రతిదీ చూపించారు. ఇక్కడ ఏంటంటే కాల్ కనెక్షన్స్, ఒక కస్టమర్కి మనం వాయిస్ ఎలాగా, డేటా ఎలా పంపిస్తున్నాము, కనెక్షన్స్ ఏంటి, ఇవన్నీ నేర్చుకున్నాము. ఇప్పుడు ఒక కస్టమర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఎలా తెలుసుకుంటాము, ఆపరేషన్స్, SD కాల్స్, ISD కాల్స్, ఇవన్నీ నేర్చుకోవడం. ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసిన వారు ఈ ఇంటర్న్షిప్కు అర్హులని BSNL అధికారులు చెబుతున్నారు. ECE, EEE, IT శాఖల విద్యార్థుల కోసం రూపొందించిన ఈ నెల రోజుల కోర్సు ఉద్యోగ అవకాశాల్లో విద్యార్థులకు ఎంతగానో ఉపకరిస్తుందని అంటున్నారు. కోర్సు అనంతరం విద్యార్థికి ప్రభుత్వ గుర్తింపుతో ఇచ్చే ధృవపత్రం ఉద్యోగాన్వేషణలో పనికొస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆయా సంబంధిత పరిశ్రమల వైపుకు ముఖ్యంగా సమ్మర్ వెకేషన్స్లోను, దసరా వెకేషన్స్లోను, వింటర్ వెకేషన్స్లోను వచ్చి సంబంధిత వింగ్లో ట్రైనింగ్ పొందడం అనేటువంటిది ఆనవాయితీగా గత 10 ఏళ్ల నుంచి జరుగుతూ ఉంది. గత 2-3 సంవత్సరాల నుంచి ఈ విషయం ఇంకా చాలా ఎక్కువ విస్తృతంగా పాటిస్తున్నారు విద్యార్థులు. భవిష్యత్తులో వీరు బయటికి వెళ్ళిన తర్వాత, ఈ ఇంజనీరింగ్ కోర్స్ అయిపోయిన తర్వాత, ఉద్యోగాలకు ప్రవేశించిన తర్వాత ఆ పరిశ్రమలో చక్కని అభివృద్ధిని చూపించి, చక్కని నైపుణ్యతను చూపించి ఆ కంపెనీ తదనుగుణంగా వ్యక్తిగతంగా ఆ వ్యక్తి, ఆ విద్యార్థి మరియు దేశం యొక్క అభివృద్ధికి కూడా మూల కారణం అవుతున్నారు. కాబట్టి ఈ రకమైన ఇండస్ట్రియల్ ట్రైనింగ్స్ చాలా అవసరమనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నానండి. ఏటా సుమారు 800 మంది విద్యార్థులకు తర్ఫీదునిస్తున్న BSNL శిక్షణా కేంద్రంలో ఆసక్తి ఉన్న విద్యార్థులెవరైనా శిక్షణ పొందవచ్చని అధికారులు చెబుతున్నారు.